సో ట్రైలర్ అయితే చూసాం కదా ఫ్రెండ్స్. సో ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. అంటే ఈ మూవీలో మెయిన్లీ మదర్ సెంటిమెంట్ హైలైట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా ట్రైలర్లో ఊర మాస్ మహేష్ బాబు గారిని అయితే మనం చూస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ లెవెల్ ఆయన కొన్ని సైన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవి కూడా సూపర్గా ఉన్నాయన్నమాట. అసలు నెక్స్ట్ లెవెల్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే ఫుల్ ఫీస్ట్లా అనిపిస్తుంది. అండ్ ఇక స్టోరీ వచ్చేసి మదర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రన్ అయ్యే విధంగానే కనిపిస్తుంది. అండ్ బ్రేకులు లేని లారీలా వెళ్తున్నటువంటి మహేష్ బాబు గారికి సో తన మదర్లా నటిస్తున్నటువంటి రమ్యకృష్ణ గారు ఏ విధంగా బ్రేకులు వేశారనేదే ఒక పాయింట్ మెయిన్ ప్లాట్గా కనిపిస్తోంది. మరి సో చూద్దాం. మరి నాకైతే ట్రైలర్ బాగా అనిపించింది. గుంటూరు కారం పక్కా కమర్షియల్ బొమ్మ, సంక్రాంతికి రాబోతున్నటువంటి మంచి కమర్షియల్ బొమ్మ అనమాట. అలా ఫ్యామిలీతో వెళ్ళి అలా సరదాగా 2.5 గంటల సేపు ఎంజాయ్ చేసేటటువంటి ఒక మంచి కమర్షియల్ హంగులు ఉన్నటువంటి చిత్రం. సో త్రివిక్రమ్ గారి మార్క్ కూడా మనకి ఇందులో చిన్న చిన్న డైలాగ్స్లో కనిపిస్తూ ఉంది. అండ్ చూడాలి మరి ఓవరాల్ మూవీలో త్రివిక్రమ్ గారి మార్క్ ఎలా వర్కౌట్ అయింది. అండ్ మహేష్ బాబు గారి పరంగా అయితే యాక్టింగ్లో కానివ్వండి, ఆ గుంటూరు స్లాంగ్లో కానివ్వండి నెక్స్ట్ లెవెల్ రచ్చ చేసేసి వదిలేశాడు. అండ్ ఈసారి స్పెషల్లీ ఆయన సాంగ్స్లో డ్యాన్స్ వేస్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్. అండ్ ట్రైలర్లో కూడా అలాంటి షార్ట్స్ కొన్ని పడ్డాయి. సో అవి వేరే లెవెల్ అనమాట. అండ్ గుంటూరు కారం చూడడానికి ఘాటుగా ఉంటుంది, నేలకొక్కు తగిలితే తెలుస్తుంది, కళ్ళల్లో నీళ్ళు సంథింగ్ ఆ డైలాగ్ ఏదో ఉంది, అది కూడా సూపర్గా ఉందన్నమాట. అండ్ ఓవరాల్గా నాకైతే ట్రైలర్ నచ్చింది. అండ్ చూడాలి మరి ఇంకా మహేష్ బాబు గారి నుంచి ఇంకో మాసివ్ డైలాగ్ ఉంటే ఇంకా కూడా వేరే లెవెల్లో ఉండేది. అండ్ ఓవరాల్గా బాగుంది. సంక్రాంతికి మంచి కనువిందు చేసేటటువంటి చిత్రంగా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ట్రైలర్ చూశాక నాకు అనిపించినటువంటి ఫీలింగ్ అయితే ఇది అనమాట. అండ్ మరి తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. అండ్ ఓవరాల్గా ఇది గైస్. అండ్ మరి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్.